ప్రపంచ నంబర్ 1 ధనవంతుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఆయన సంపద సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. స్పేస్ ఎక్స్ షేర్ల లిస్టింగ్ తో మస్క్ వ్యక్తిగత ఆస్తి విలువ $1,00,000 కోట్ల దాటేసింది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షేర్లు 23% ఎగబాగడంతో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అవతరించారు. వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా స్పేస్ ఎక్స్ షేర్లు నిలవడంతో ఎలాన్ మస్క్ ఈ రికార్డును నెలకొల్పారు. సంస్థాగత రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కో షేరుకు $135 ఐపీఓ ధర వద్ద 555.6 మిలియన్ల స్పేస్ ఎక్స్ షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఆఫరింగ్ ద్వారా సుమారు $75 బిలియన్ సమకూరాయి. ఇది 2019లో సౌదీ అరామ్కో నెలకొల్పిన మునుపటి ఐపీఓ రికార్డును అధిగమించింది. ఈ కంపెనీలో మస్క్ కు 480 కోట్ల షేర్లుండటంతో మస్క్ సంపద విలువ $1.1 ట్రిలియన్ ఫోర్బ్స్ అంచనా వేసింది. అంతకుముందు దక్షిణ టెక్సాస్ లోని స్పేస్ ఎక్స్ కేంద్రమైన స్టార్ బేస్ నుంచి జరిగిన ఒక లాంఛనప్రాయ నాన్ స్టాక్ గంట మోగించే కార్యక్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. అక్కడే కంపెనీ షేర్లు SPCX అనే టిక్కర్ సింబల్ కింద ట్రేడింగ్ ప్రారంభించాయి. కాగా స్పేస్ ఎక్స్ గణనీయమైన నష్టాలను నివేదించినప్పటికీ కంపెనీ విలువ విపరీతంగా పెరగడంతో మస్క్ $1 ట్రిలియన్ మార్కును దాటుతారని విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. గూగుల్ సహ వ్యవస్థాపకులైన లారీ పేజ్, సెర్గే బ్రిన్, ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో సహా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల అందరి సంపదను ఎలాన్ మస్క్ దాటేశారు. మస్క్ వ్యక్తిగత సంపద తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల స్థూల జాతీయోత్పత్తిని కూడా మించిపోయింది. అంతరిక్షంలో ఉపగ్రహాలు, డేటా సెంటర్లను మోహరించడం, చివరికి అంగారక గ్రహంపై మానవ నివాసాన్ని ఏర్పాటు చేయడం వంటి తమ దీర్ఘకాలిక ప్రణాళికల కోసం నిధులు సమీకరించేందుకే స్పేస్ ఎక్స్ పబ్లిక్ గా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారు. మానవ జీవితాన్ని బహుళ గ్రహాలకు విస్తరించడమే స్పేస్ ఎక్స్ లక్ష్యమని అన్నారు. కేవలం కొద్ది మంది వ్యోమగాములు మాత్రమే కాదు, అందర్నీ చంద్రుడిపైకి, అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లాలని స్పేస్ ఎక్స్ కోరుకుంటోందని వెల్లడించారు. ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ గా మారిన తర్వాత ఆ సంపదతో మస్క్ ఏం కొనుగోలు చేయగలరనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. 2025లో పాకిస్తాన్ జీడీపీ 32 లక్షల కోట్లుగా ఉంది. కానీ మస్క్ ఆస్తి పాకిస్తాన్ జీడీపీ కంటే 2 రెట్లుగా ఉంది. అంటే పాకిస్తాన్ కు 2 సంవత్సరాల పాటు ఉపాధి కల్పించిన తర్వాత కూడా మస్క్ వద్ద సుమారుగా 22.89 లక్షల కోట్లు మిగిలి ఉండనున్నాయి. ఇక 21 దేశాల జీడీపీ $1 ట్రిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంది. మిగిలిన 174 దేశాల జీడీపీలు దీనికంటే తక్కువగా ఉన్నాయి. అంటే మస్క్ కు 174కు పైగా దేశాలను కొనుగోలు చేసే సామర్థ్యం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఖరీదు సుమారు $13 బిలియన్ ఉంది. అలాంటివి 77 నౌకలను మస్క్ కొనుగోలు చేయగలరని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో ఫుట్బాల్ టీములన్నింటినీ $700 బిలియన్ కొనుగోలు చేసిన తర్వాత కూడా మస్క్ వద్ద సుమారు $300 బిలియన్ మిగిలి ఉండనున్నాయి. ఒకవేళ మస్క్ ఐపీఎల్లోని జట్లను కొనుగోలు చేస్తే కేవలం $2.5 బిలియన్ మాత్రమే చెల్లించాల్సి ఉంది. అత్యంత సంపన్నమైన వాల్ట్ డిస్నీ, సోనీ, యూనివర్సల్ స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, పారామౌంట్ గ్లోబల్ స్టూడియోలను కొనుగోలు చేయాలంటే $574 బిలియన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. టయోటా, షియోమి, BYD, ఫెరారీ ఎన్వీ, జనరల్ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ ఫోర్డ్ మోటార్స్, BMW, AG మరియు హోండా వంటి అగ్రశ్రేణి కార్ల కంపెనీలను మస్క్ కొనుగోలు చేసినప్పటికీ ప్రపంచంలో బిలియనీర్ల కంటే ఎక్కువ డబ్బు మస్క్ వద్ద మిగిలిపోనుంది. ఎలాన్ మస్క్ ఐపీఓకి వెళ్లిన తర్వాత ఆయన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కోటీశ్వరులు అయిపోయారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ కంపెనీలో 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న వీరికి గతంలో ఎలాన్ మస్క్ షేర్లను అందించారు. ఇప్పుడు ఆ షేర్లు పెరిగిపోవడంతో సంపన్నులుగా మారిపోయారు. మరీ ముఖ్యంగా కీలక విభాగాల్లో పనిచేసే వారి దశ మారిందని స్పేస్ ఎక్స్ కంపెనీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తాను ట్రిలియనీర్ అయి కంపెనీలో పనిచేస్తున్న వారిని కరోడ్పతిలను చేసిన ఘనత ఎలాన్ మస్క్ కే దక్కిందని కొనియాడుతున్నారు. తాము కూడా ఎలాన్ మస్క్ కంపెనీలో ఉంటే బావుండు అని కొందరు చర్చించుకుంటున్నారు.